వెల్కమ్ టు జనం న్యూస్. నిరుపేదలకు ప్రాణదానం చేసిన మానవత్వం ఇది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన బండి భద్రయ్య తలపై గడ్డతో ఏళ్లుగా అనారోగ్యంతో బాధ. ఆపరేషన్ కు 50 నుంచి 60 వేలు ఖర్చు అంటున్న ప్రైవేట్ హాస్పిటళ్లు. డబ్బులు లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితి. ఈ సమయంలో అండగా నిలిచారు జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి. వెంటనే స్పందించి బాధితుడిని హాస్పిటల్కు తరలించి పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ తర్వాత కూడా వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఐలి మారుతి. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జయశంకర్ ఫౌండేషన్ కు గ్రామస్తులు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నమస్తే, నా పేరు బండి భద్రయ్య. మా గ్రామం వచ్చేసి మైలారం, గన్పూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. గత 10 సంవత్సరాల నుంచి నాకు తలలో గడ్డ అయింది చిన్నగా. అది చిన్నగా ఇట్లా పెద్దగా అయిపోయింది. ఇక మధ్యలో హాస్పిటల్కి పోతే అక్కడ ఏమన్నారంటే 50-60 వేల నుంచి ఖర్చు అవుతుందని చెప్పినారు. ఇక నేను చిన్నప్పటి నుంచి నాకు పోలియో వచ్చింది. నాకు 2 పిల్లలు, మ్యారీడు, నా భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇక వీళ్ళని పోషించడమే నాకు కష్టం అనిపించింది. ఈ 50-60 వేలు ఎక్కడ పెట్టాలి అనే ఉద్దేశంతో నెగ్లెక్ట్గా ఇక ఉండిపోయాను. తర్వాత మధ్యలో రీసెంట్గా ఏం జరిగిందంటే మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐలి మారుతి సార్ వాళ్ళు ఒక మెసేజ్ పెట్టిళ్ళు, ఫ్రీగా చేపిస్తాము, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, కంతులు గడ్డలు ఉన్నా, ఏదున్నా ఇబ్బందులు ఉన్నా ఫ్రీగా చేపిస్తామని చెప్పేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మా ఇంట్లో మాట్లాడుకొని నేను ఇట్లా ఆపరేషన్ చేయించుకుంటా, నాకు కొంచెం అవస్థ ఉన్నది అని చెప్పి సార్ని కాంటాక్ట్ అయిన తర్వాత భూపాలపల్లి నుంచే మాకు డైరెక్ట్ బస్సు పెట్టినారు. ఫ్రీ ఛార్జీలతో తీసుకుపోయి కరీంనగర్ చర్మల ఆనందరావు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ 2-3 డేస్ ఉంచుకొని అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత మాకు సర్జరీ చేసినారు. బాగా జరిగింది సర్జరీ, బాగా చూసుకున్నారు సార్ వాళ్ళు. తర్వాత మెడిసిన్ కూడా ఫ్రీనే, ట్రీట్మెంట్ ఫ్రీనే. ఇక 4 డేస్ ఉండి 5 డేస్కు మళ్ళీ మమ్మల్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసినాము. ఇక ఇప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది, నొప్పి కూడా తగ్గిపోయింది. మేము మాకు ఇంత సహాయం చేసినటువంటి మా ఐలి మారుతి సార్కు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.